దేవుని యొక్క శక్తివంతమైనటువంటి దేవుని శక్తి కలిగిన వాగ్దానములను మనము విందాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచును. 20వ కీర్తన 5వ వచనము. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. 112వ కీర్తన 4వ వచనము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనము. నీ క్షేమము నది వలెను ఉండును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. 117వ కీర్తన 1వ వచనము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనము. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. 81వ కీర్తన 10వ వచనము. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రోమాపత్రిక 8:28వ వచనము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనము. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. 107వ కీర్తన 9వ వచనము. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. 13వ కీర్తన 5వ వచనము. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనము. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనము. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనము. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును,
నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. 84వ కీర్తన 11వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనము. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. 34వ కీర్తన 8వ వచనము. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనము. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర విని వారిని రక్షించును. 145వ కీర్తన 19వ వచనము. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడై యుండును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 1 నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనము. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదింపబడుదువు. ద్వితీయోపదేశకాండం
7వ అధ్యాయం 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. 50వ కీర్తన 15వ వచనము. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 91వ కీర్తన 3వ వచనము. ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 37వ కీర్తన 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. 91వ కీర్తన 4వ వచనము. నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనము. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. 16వ కీర్తన 11వ వచనము. నేను నా కృపను చూపక మానను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనము. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనము. ఏక మనస్సు కలుగ చేసి వారి అందు నూతన ఆత్మ పుట్టింతును. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనము. నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. 32వ కీర్తన 8వ వచనము. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనము.
యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చెయ్యను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనము. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనము. నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనము. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనము. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. 59వ కీర్తన 16వ వచనము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. 37వ కీర్తన 34వ వచనము. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. 92వ కీర్తన 4వ వచనము. మనుషులను నమ్ముకొనుట కంటే రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 118వ కీర్తన 8వ వచనం 9వ వచనం. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 91వ కీర్తన 11వ వచనము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 84వ కీర్తన 10వ వచనము. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 103వ కీర్తన 11వ వచనము. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరుగెత్తి సురక్షితముగా నుండును. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం.
నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37వ కీర్తన 5వ వచనం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. 92వ కీర్తన 13వ వచనము. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. 65వ కీర్తన 4వ వచనము. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనము. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనము. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనము. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనము. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. 34వ కీర్తన 4వ వచనము. యెహోవా కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. 145వ కీర్తన 14వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనము. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. 2వ కీర్తన 7వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. నీ దేవుడైన యెహోవా మిమ్మును రక్షించును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. యెషయా గ్రంథం
54వ అధ్యాయం 14వ వచనము. సమాధానమును నీకు అధికారులుగాను నియమించుచున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనము. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. 121వ కీర్తన 3వ వచనము. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనము. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనము. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనము. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. ఆయన మిమ్మును స్థిరపరిచి కాపాడును. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనము. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. 23వ కీర్తన 3వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. నన్ను రక్షించువాడవు నీవే. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తును. 41వ కీర్తన 10వ వచనం. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించుదను. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమగల తండ్రి, ప్రభువా, ఈ వాగ్దానములన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా వినికిడిలో దీవించి ఆశీర్వదించమని, కన్నీళ్ల మధ్యలో నలిగిపోతున్న వారి జీవితాలలో మీ అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపిస్తూ రమ్మని వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ
పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.